పర్ఫెక్ట్ యాక్షన్ తో హాలీవుడ్ సినిమా చూపించే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది లోకేష్ కనకరాజ్ అనే చెప్పుకోవచ్చు. ఖైదీ, విక్రమ్ తో సూపర్ హిట్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు మన డైరెక్టర్. మరి ఈ రెండు సినిమాలు సక్సెస్ తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ చేసేసాడండోయ్. ఆ తర్వాత వచ్చే సినిమాల్లో ఇదే కథను కంటిన్యూ చేశారు. ఈ సిరీస్ లో భాగంగా తర్వాత వచ్చిన సినిమా విజయ్ నటించిన లియో. వరుస సక్సెస్ చూసిన లోకేష్ దళపతి విజయ్ తో చేసిన లియో సినిమా అనుకున్నంత సక్సెస్ అయితే కాలేదు. కానీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ఒక్క తమిళ్లో తప్ప ఇతర ఏ చోట్ల అంతగా ఆడలేదు. దాంతో తాను చెయ్యబోయే నెక్స్ట్ సినిమాపై చాలా డౌట్స్ వచ్చాయి. రజనీకాంత్ మూవీ స్టార్ట్ చేయగానే అభిమానుల నుంచి తీవ్ర ఒత్తిడి కూడా ఎదురైంది. దీంతో రాత్రి పగలు చాలా రెస్ట్లెస్ గా వర్క్ చేసి సినిమానైతే కంప్లీట్ చేశాడు. సినిమా ఫస్ట్ కాపీ రజనీకాంత్ కి చూపించిన తర్వాతే ప్రశాంతంగా నిద్రపోయానని దర్శకుడు లోకేష్ అయితే హాలీవుడ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఎల్సీయూ సిరీస్ లో భాగంగా రజనీకాంత్ చేయబోయే ప్రాజెక్టు ఒక అద్భుతమైన సినిమాగా నిలిచిపోవాలని లోకేష్ అనుకుని సినిమా కాస్టింగ్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నాడట. ఎంతో ప్రెస్టీజియస్ గా చేస్తున్న ఈ మూవీలో కన్నడ నుంచి ఉపేంద్ర, మలయాళం నుంచి సాబిన్ షౌహీర్, బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్, తెలుగు నుంచి నాగార్జున లాంటి నటులను రంగంలోకి కూడా దింపాడు. అయితే మిగతా వాళ్ళను సినిమాకు ఒప్పించడం ఒక ఎత్తు అయితే నాగార్జున ఒప్పించడం మరో ఎత్తు అయిందని కూడా 4-5 నెలల టైం పట్టిందని డైరెక్టర్ లోకేషే స్వయంగా చెప్పాడు. అంతేకాకుండా అమీర్ ఖాన్ తో చేయబోయే సినిమా సంథింగ్ స్పెషల్ అని తన నెక్స్ట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ లో తెలియజేశాడు లోకేష్ కనకరాజ్.